పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అండ్ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఇక్కడ ప్రశ్న ఉన్నది సార్. ఇందులో ఇప్పుడు కడప, కర్నూలు, అలాగే తమిళనాడుకి డ్రింకింగ్ వాటరు, గాలేరు నగరి ప్రాజెక్టు, వీటన్నిటికి కూడా ముఖ్యమైనది, మూలమైనది మన పోతిరెడ్డిపాడు రెడ్ రెగ్యులేటర్. దీని మీద ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు, అసలు ఎందుకు ఆగింది, వాట్ ఇస్ స్టేటస్, ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు, ఏంటి ప్లాన్, ఏమైనా ప్రణాళిక ఉందా, ఏమైనా ఐడియా ఉందా అని మేము అడగడం జరిగింది. అలాగే ఈరోజు మనం చూస్తే కన్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారితో నాకున్న క్లోజ్నెస్తో నేను ఆపిచ్చాను పోతిరెడ్డిపాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పడం జరిగింది. దాని మీద మేము డిమాండ్ చేసి ఇది వాస్తవమా కాదా, చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏం చెప్తున్నారు, మీరు రైటా రాంగా, వన్ వర్డ్ ఆన్సర్ అడిగితే వాళ్ళు కాకమ్మ కథలు దాన్ని రివర్స్ చేసి ఏది వాస్తవం దానికి ఆన్సర్ అయితే చెప్పలేదు, కానీ అన్ని రకరకాల కథలు అనిపించారు. బట్ ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మన జగన్ గారి పీరియడ్లో లైనింగు, కాలువలు, అది రైట్ సైడ్ కాలువని రిపేర్ చేయడం ఇవన్నీ అక్కడే జరిగింది. తర్వాత దాన్ని పట్టుకున్న నాదులు లేడు. మరి ఏంటి పరిస్థితి అంటే మనకు రాయలసీమకి ప్రాణాధారం, జీవనాడి అని చెప్పొచ్చు. అలాంటి దాన్ని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అడిగితే మేము చేస్తాం, పడతాం, ఎవరు కానీ పలానా చేస్తాం, పలానా ప్లాన్ మాకుంది, మేము దీని మీద అయితే దాన్ని ఎక్కడ కానీ వాళ్ళ ఆన్సర్ రాలేదు. ఎవరికి మా ఎల్ఓపి గారికి లేదు రావడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వాస్తవమా కాదా, దానికైతే ఆన్సర్ మాకు రాబట్టుకోలేదు. అందువల్ల చివరికి అలాగే గాలేరు నగరి దాని మీద కూడా ఇదే సేమ్ పరిస్థితి, అక్కడ ఏది చెప్పలేకున్నారు. ఏం చెప్పినా కానీ మేము చేస్తాం, పడతాం, చూస్తాం అంటారు, కానీ ఇప్పుడు ఈ టైంలో చేస్తాం, ఈ ఉపయోగము చాలా ముఖ్యమైన, అంటే ఇప్పుడు అంత ముఖ్యమైన ప్రాజెక్టు గురించి ఏం చెప్పలేని పరిస్థితున్నారు. ఎందుకు దాటవేస్తున్నారు, ఏమి ఉద్దేశం, మీరు ఇప్పుడు రాయలసీమకి ద్రోహం చేస్తున్నారా సీఎం గారు అని మేము డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు సభ క్లోజ్ చేయడం జరిగింది. ఇదన్నమాట. అంటే ఇంతవరకు ఆ పోతిరెడ్డిపాడు అంత ముఖ్యమైన కీలకమైన దాని మీద ఇంతవరకు ఏమాత్రం మట్టి వేయలేదు, కానీ కథ ఏం చెప్పండి దాన్ని ఎగవేస్తూ పోతున్నారు అనేది నిజం. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద క్వశ్చన్ అవర్లో అడగడం జరుగుతూ ఉంది. రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఈరోజు ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే గత నెలలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి స్వయాన అసెంబ్లీలో మాట్లాడుతూ, నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది, అందుకే ఈ రోజున ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగింది అని చెప్పడం మనందరం చూసాం. అంటే స్వయంగా వారు అసెంబ్లీ సాక్షిగా వారు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది ఏం తెలుస్తూ ఉంది అనేటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం ఇక్కడ శాసన మండలిలో ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము అడుగుతూ ఉంటే, వారు ఎంతసేపు ఉన్నా కూడా దొంగదారులు వెతుకుతూ అసలైనటువంటి సమస్య గురించి వారు వివరించకుండా ఎంతసేపు ఉన్నా వారు మేము అవి చేసామని చెప్పడమే జరుగుతూ ఉంది తప్ప, ఈ రోజు వరకు కూడా రాయలసీమ ద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా వారు సమాధానం చెప్పట్లేదంటే, వీరు ఎంతసేపు ఉన్నా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు శాసన మండలిలో కూడా ఈరోజు మేము కల్లారా చూసాం. కాబట్టి ప్రజలకు తెలియజేయడానికే ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ అనండి. రెడ్డి ఎమ్మెల్సీ నేను ఒక ప్రశ్న అడిగాను. ఏమిటంటే గాలేరు నగరి సుజల స్రవంతి పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఆ పథకం ఎంత శాతం పూర్తయింది, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, అలాగే రాయలసీమలో ఉండేటటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నీ కూడా మీరు ఎంతలోగా పూర్తి చేస్తారు అనేది నా ప్రశ్న. దానికి మంత్రి గారు ఏమేమో సమాధానాలు చెప్తున్నాడు, అసలు పాయింట్ రాలేదు. మేమేం అడిగాము,
రాయలసీమ ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కరించేదానికి ఈ ప్రాజెక్టులన్నీ అవసరమవుతున్నాయి. దాదాపు కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఈ పథకాల వల్ల రాయలసీమ ప్రాంతం అంతా కూడా సాగునీరు, తాగునీరు అందుతుందని మేము స్పష్టంగా చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, అసలు సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి డబ్బు కేటాయించి పనులు ప్రారంభిస్తే ఆ పనులను ఆఫ్ చేయమని రేవంత్ రెడ్డి గారు సూటిగా మన ముఖ్యమంత్రి గారికి చెప్తే అది చెప్పింది వాస్తవా కాదా అని మేము ఎదురుగా ప్రశ్నించాం. అది వాస్తవం అయితే వాస్తవం అనండి, కాదంటే కాదనండి, ఎప్పుడు ఆ పనులు ప్రారంభిస్తారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి మనం తొత్తుల్లాగా వ్యవహరించొద్దు. వాళ్ళేమో మనము అక్రమంగా మన దగ్గర ఉండేటటువంటి నీరంతా కూడా వాళ్ళు తోడుకొని పోతున్నారు. ఒకవైపు దిండి కానీ, పాల్మూరు కానీ, రంగారెడ్డి కానీ, తర్వాత వీటికన్నిటికీ 100 టీమ్స్ తరలిస్తున్నారు. అలాగే కలవకుర్తిలో 25 టీమ్స్ తీసుకుపోవాల్సి ఉంటే 50 టీమ్స్ తీసుకుపోతున్నారు. ఈ విధంగా వాళ్ళంతా కూడా అక్రమంగా తీసుకుపోతూ ఉంటే మనకు రావాల్సినటువంటి రాయలసీమ ఎడారి కాకుండా కాపాడేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎత్తిపోతల పథకాన్ని 3,503 కోట్లతో ప్రారంభిస్తే ఆ పథకాన్ని ఆఫ్ చేసి రాయలసీమలో అంతా కూడా ప్రజలంతా కూడా ఈరోజు ఉద్యమాల బాట పట్టారు, చాలా క్షోభ చెందుతున్నారు. దానికి ఆన్సర్ చెప్పమంటే దానికి ఆన్సర్ చెప్పకుండా ఏదోదో ప్రభుత్వం ఈరోజు ఎనిక్కిపోయి వాకౌట్ చేస్తాము, మీరు వాకౌట్ చేస్తారంటే మేము వాకౌట్ చేయలేదు. ప్రశ్నకి సమాధానం చెప్పిన దాకా ఇక్కడే ఉంటామని అక్కడే నిలబడడం జరిగింది. అక్కడే మేము నినాదాలు చేయడం జరిగింది. రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు, అన్యాయం చేయొద్దు, రాయలసీమ ద్రోహులు మీరని మేము చెప్పడం జరిగింది. కానీ సరైన ఆన్సర్ రాలేదు. ఆన్సర్ వచ్చేటట్టు వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభమయ్యేట వరకు మేము పోరాడుతూ ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. శాసనమండలిలో మొట్టమొదటి ప్రశ్ననే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అడగడం జరిగింది. అసలు నేనేం మాట్లాడాలనేది కూడా బాధేస్తూ ఉంది. ఒక రాయలసీమ వాసిగా మేము ఎన్ని కష్టాలు ఉన్నాము, నీళ్ళకి ఎంత వెంపర్లాడతాము అనేది మాకు తెలుసు. శ్రీశైలం అనే ఒక పెద్ద ప్రాజెక్టు రాయలసీమ వాసులకి రాయలసీమలోనే ఉంది. మా నెత్తిన నీళ్లు ఉన్నాయి కానీ మాకు నీళ్లు లేవు తాగడానికి అనంతగా బాధగా మాకుంటా ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు వాళ్ళ కోసం అని చెప్పేసి అడ్డగోలుగా దిండి ప్రాజెక్టు, పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్టు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా వాళ్ళు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా దాన్ని అబ్జెక్షన్ చేసిన పాపాన పోలేదు. ఇది చరిత్ర సత్యం. దీన్ని చేసిన తర్వాత ఎందుకు చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారిది ఆ లోపాయికారి ఒప్పందాల గురించి మనకందరికీ తెలిసిందే. ఓటుకు నోటు అనుకోండి, ఇంకోటి అనుకోండి, దాని గురించి ఒక్క అబ్జెక్షన్ కూడా చేయలేకుండా పోయింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రిజర్వాయర్ దగ్గర 841 అడుగులకు పైన ఉంటేనే రాయలసీమకు నీళ్ళు వస్తాయి. అంతకంటే తక్కువ అంటే ఆ డిజైన్లో వాటరే రాదు. వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల్లో పవర్ జనరేషన్ ద్వారా వాటర్ తీసుకెళ్ళిపోతుంది సాగర్కు, పోతిరెడ్డి ద్వారా తీసుకెళ్ళిపోతారు. తర్వాత దిండి ప్రాజెక్టుకు 0.5 టీఎంసీలు తీసుకెళ్ళిపోతారు. పాలమూరు రంగారెడ్డికి 0.15 టీఎంసీలు 60 రోజులు తీసుకెళ్ళిపోతారు. ఈ రకంగా 841 అడుగులు రానివ్వకుండానే వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టులని చేసుకుంటూ పోతూ ఉన్నారు. మాకు రాయలసీమకు ఏం మేలు జరుగుతూ ఉంది? మాకెంత కష్టం. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా తమిళనాడు కూడా వాటర్ పోవాలి, రాయలసీమలో ఎన్నో జిల్లాలకు వాటర్ కావాలి, తెలుగుగంగం కావాలి, హెచ్ఎన్ఎస్ఎస్కు కావాలి, ఎన్నో ప్రాజెక్టులకు నీళ్లు అవసరం ఉంది. ఈ కష్టాలన్నీ చూసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి రాయలసీమ వాసిగా ఎంతో అవసరమైంది ఇది అని చెప్పేసి 800 అడుగుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రిజర్వాయర్ దగ్గర నుంచి వాటర్ తీసుకునే రకంగా ఒక బృహత్తర పథకాన్ని అమలు చేయడం జరిగింది. రాయలసీమకు జీవనాడి అంటారు కదా, అటువంటి జీవనాడి ఆ పథకం. అటువంటి బృహత్తరమైన పథకం చేస్తే కొంతమంది, వాళ్ళని ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అబ్జెక్షన్ చేయడం జరిగింది. వాస్తవంగా
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నాకు తెలిసిన ప్రకారము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అవసరం ఎందుకు లేదు అంటే ఆల్రెడీ అది కొత్త ప్రాజెక్టు, కొత్తగా వచ్చిన కాలువ కాదు. తెలుగంగకు ఆల్రెడీ ఎన్జిటి ఇది పర్మిషన్స్ ఉన్నాయి, అక్కడ ఎస్కేప్ ఛానల్కు ఎన్జిటి పర్మిషన్స్ ఉన్నాయి, గాలేరు నగరికి ఎన్జిటి పర్మిషన్స్ ఉన్నాయి. కేవలం ఇది ఒక లింక్ ఛానల్గానే ఉంటుంది కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ అవసరం లేదు అని కూడా మనం చెప్పడం జరిగింది. ఆ రకంగా జరిగే టైంలో గవర్నమెంట్ మారడం జరిగింది. ఈ కూటమి రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని అటకెక్కించిన పాపాన పోయినారు తప్ప మంచి చేసిన పాపాన పోలేదు. ఈ మధ్యకాలంలో మనమందరము చూసాం, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా ఓపెన్గా చెప్పడం జరిగింది. ఈ రకంగా చెప్పడం జరిగింది, నేనే ఆపించాను అని రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి సమాధానం మేము అడిగితే దానికి కాదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము వర్క్ చేపిస్తాము, ఆ కేసులోను క్లియర్ చేపిస్తాము, మేము ఇంత డబ్బులు శాంక్షన్ చేస్తాము, వర్క్ కంప్లీట్ అయ్యే రకంగా చేస్తామని చెప్పాల్సిన వ్యక్తులు దాని గురించి ఆ రకంగా సమాధానం చెప్పకుండా దానికి సంబంధం లేనిటివి ఏవో 15 నిమిషాలు అర్ధగంట మాట్లాడుకుంటా దాన్ని ఇబ్బంది చేసుకుంటా తప్ప వేరే సరైన సమాధానం చెప్పిన పాపనైతే పోవడం లేకుండా పోతా ఉన్నాను. మంత్రి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను, రాయలసీమకు కానీ ఎవరికైనా కానీ నీళ్ళు అవసరం, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. మా అనంతపురం వాసులు ఎండాకాలంలో ట్యాంకర్లతో నీళ్లు తీసుకొని చెట్లు బతికించుకుంటా ఉన్నారు. మీకు కళ్ళకు కనపడడం లేదా? మా బాధ మీకు తెలియట్లేదా? మీరు చెప్పండి. కోర్టులో ఉంది, కోర్టులో కేసు వీగిపోయిన తర్వాత ఇంత అమౌంట్ శాంక్షన్ చేస్తాము, వర్క్ చేస్తాము, కంప్లీట్ చేస్తామని చెప్పండి, మేము కూడా సంతోషపడతాం. అది చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా పోయి సమాధానాన్ని దాటవేయడం తప్ప ఈరోజు కూడా రాయలసీమకు మంచి చేస్తాము అని చెప్పేసి చెప్పిన పాపన పోలేదు తప్ప వేరే ఏమీ చేయడం లేదు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారైతే క్లియర్గా చెప్తారు 22 టీఎంసీలే కదా అని. మాకు రాయలసీమ వాసులకు చుక్క నీరు కూడా ప్రాణంతో సమానం. మాకు తాగునీరు లేదు, సాగునీరు లేదు. 22 టీఎంసీలు 2 లక్షల పైచిలకు ఎకరాలు ఇరిగేషన్లోకి వస్తాయి. మీకు కనపట్లేదా? మా బాధను మీరు అర్థం చేసుకోరా? ఎప్పుడు రాయలసీమ అన్యాయం కావాల్సిందేనా? ఈ విషయాలు మేము అడగడానికి పోతే కప్పదాటు సమాధానాలు తప్ప వేరే ఏమీ చేయడం లేదు. మేమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ అయ్యేంత వరకు అసెంబ్లీలో, కౌన్సిల్లో, మండలిలో, ప్రజల దగ్గర, ప్రజావాణి దగ్గర, ఎవరి దగ్గరైనా పోరాడేదే. మేము అది సక్సెస్ అయ్యేంత వరకు మేము రాయలసీమ వాసులమందరము దానికోసం పోరాడతామని చెప్పేసి మీరెవరైనా సరే ఏ పార్టీలో అయినా ఉండండి, తెలుగుదేశంలో ఉండండి, బీజేపీలో ఉండండి, వైసీపీలో ఎవరైనా ఉండండి, మీరు రాయలసీమ గురించి మంచి గురించి ఆలోచన చేసేపాటైతే మాతో రండి, మాతో కలపండి, దాన్ని సాధించుకుందాం. నమస్కారం. నేను ఇషాక్ బాషా గారు, చిపాయి సుబ్రహ్మణ్యం గారు పోతిరెడ్డిపాడు సంబంధించినటువంటి హెడ్ రెగ్యులేటర్ కానీ పనులకు సంబంధించి కానీ మరీ ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, అదేవిధంగా పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు అని చెప్పి దీనికి ఏమన్నా కాల పరిమితి నిర్ణయం చేసుకొని రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి మేము అడగడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు చూస్తే మంత్రి గారు కానీ సభలో లోకేష్ గారు కూడా ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, అందరూ కూడా మేమేమడుగుతున్నాం ఒక్కటే, మీరు అందరూ కూడా ఒక్కసారి రాయలసీమ ప్రాంతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 44,000 క్యూసెక్లకు పెంచని సందర్భంగా 11,000 నుంచి 44,000 క్యూసెక్లకు పెంచక ముందు చూస్తే రాయలసీమ ప్రాంతంలో తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. అదేవిధంగా కరువు వచ్చినప్పుడు చీనా చెట్లు కానీ, నిమ్మ చెట్లు కానీ, పైర్లు కానీ ఎండిపోయి ట్యాంకర్లతో నీళ్ళు పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాపాడుకోలేక బోర్లు 1000 అడుగులు 1500 అడుగులు వేసి అడుగంటిపై నీళ్లు కూడా లేకపోయి చెట్లు కానీ పంటలు కాపాడుకోలేక తాగేదానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పరిస్థితులు మనం చూసాం. మైలవరం రిజర్వాయర్లో ఈరోజు మనం చూస్తున్నాం, దశాబ్దాల తరబడి ప్రాజెక్టు కట్టి
మూడు 4 దశాబ్దాలు అయిపోయింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 44 క్యూసెక్కులు పెంచక ముందు ఒక్కొక్కసారి డ్యాంలో తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి మేము కొన్ని దశాబ్దాల తరబడి. ఆ పరిస్థితులలో రాయలసీమ చాలా దుర్భిక్షమైనటువంటి ప్రాంతం. అనంతపురం కానీ, కడప కానీ, అదేవిధంగా చిత్తూరు కానీ, నెల్లూరు కూడా సోమశీలకు కానీ, డిండికి సోమశీలకు కానీ, అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రాజెక్టులకు నీళ్ళు పోవాలన్నా, చెన్నైకి తాగునీరు కావాలన్నా, జిఎన్ఎస్ ప్రాజెక్టుకు ప్రధానంగా ఉన్నటువంటి ఈ గండికోట రిజర్వాయర్ కానీ, అదేవిధంగా తెలుగంగ ప్రాజెక్టుకు కావాలన్నా అన్నిటికి కూడా ప్రధానమైనటువంటిది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే రాయలసీమ ప్రాంతంలో మీరు అనుకుంటున్నారు ఈరోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తున్నాం. ఫ్లడ్ రాకుండా ఈరోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు మనం 841 అడుగుల్లో నిర్మించబడింది. 854 అడుగులు ఉంటేనే 7000 క్యూసెక్స్ వస్తాయి. 881 అడుగులు ఉంటే 44,000 క్యూసెక్స్ వస్తాయి. ఎప్పుడు ఆ లెవెల్ ఉండదు. వర్షాలు తక్కువైనప్పుడు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 840 అడుగుల్లో కూడా వరద వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈరోజు తెలంగాణలో చూస్తే 840 అడుగుల కంటే కింద నుంచే ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారు. ఈరోజు దాదాపు ఒక్క రోజుకు 6.95 టీఎంసీ తరలిస్తూ ఉన్నారు పవర్ జనరేషన్కి కానీ. అదేవిధంగా ఈరోజు మంత్రి గారు చెప్తా ఉన్నారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏదో ట్రిబ్యునల్లో ఆపినారని. నేను ఒక్కటే క్వశ్చన్ సూటిగా అడుగుతున్నా, ఇవన్నీ చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు చూస్తే నెట్టెంపాడు కలవకుర్తికి కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి కానీ, డిండికి కానీ ఎక్కడ కూడా కృష్ణా బోర్డు కానీ, కేంద్ర జల సంఘం కానీ, అపెక్స్ కౌన్సిల్ కానీ ఏ పర్మిషన్లు లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 800 అడుగుల నుంచే నీళ్లు తోడేసి శ్రీశైలం డ్యామ్ ఖాళీ అయ్యే పరిస్థితి. మనం 840 అడుగుల నుంచే వాళ్ళు నీళ్లు తోడేస్తున్నారు. 800 అడుగుల నుంచే 840 అడుగుల పైన 854 అడుగులు నీళ్లు ఉంటేనే మనం పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వస్తాయి. ఆ లెవెల్కి నీళ్ళు రానప్పుడు పరిస్థితి ఏంటి? ఎడారిగా మారిపోతుంది రాయలసీమ. అందుకే ఇవన్నీ ఆలోచన చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్స్కు పెంచడం వల్ల ఈరోజు డ్యామ్లలో నీళ్లు ఉన్నాయి. ఈరోజు కూటమి నాయకులు ఒక్కొక్కరు పోయి ఆ డ్యాముల కాడ పోయి నీళ్లు చూపిస్తున్నారు. ఈరోజు నీళ్లు ఉన్నాయంటే ఏమని అర్థము? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 44,000 క్యూసెక్స్కు ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసినారు. ఆ రోజు కూడా రాజకీయాలు చేసి ఈ ప్రాంతంలో కానీ ఇక్కడ కూడా ఈ బ్యారేజ్ మీద ఇరిగేషన్ మినిస్టర్ అప్పుడు కూడా మాజీ ఇరిగేషన్ మినిస్టర్ కూడా వ్యతిరేకంగా పోతిరెడ్డిపాడుకు తెలుగుదేశం పార్టీలో నినాదాలు చేయడం జరిగింది. తెలంగాణ వాళ్ళు అభ్యంతరం పెట్టినారు. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ధైర్యంగా నాకు అన్ని ప్రాంతాలు సమానం, కరువు ప్రాంతమైన రాయలసీమకు నీళ్ళు అందించాలని చెప్పి హెడ్ రెగ్యులేటర్ 44,000 క్యూసెక్లకు పెంచినాడు. కాబట్టి ఇప్పుడు ఉపయోగం. ఈరోజు పరిస్థితి ఏంటి? 840 అడుగుల కంటే దిగువ నుంచి 800 అడుగుల నుంచి ఇంకా అంతకంటే దిగువ నుంచే తెలంగాణ వాళ్ళు మనైతే రంగారెడ్డి ఈరోజు పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ, నెట్టెంపాడు కలవకుర్తి కానీ ఏ పర్మిషన్లు లేకుండా కూడా వాళ్ళు ప్రాజెక్టులన్నీ చేపడతా ఉంటే దాన్ని ఆపే పరిస్థితి లేదు. ఈరోజు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం చాలా అవసరం. కరువు వచ్చినప్పుడు 840 అడుగుల కంటే నీరు కిందకి వెళ్ళిపోయినప్పుడు కృష్ణాలో వరద నీరు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది చాలా అవసరమని 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీ నీళ్లు తరలించి రాయలసీమ ప్రాంతాన్ని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువ భాగాన పంపుల ద్వారా నీళ్లు పోస్తే జిఎన్ఎస్ఎస్ కానీ, చెన్నైకి తాగునీకి కానీ, తెలుగంగకి కానీ, గండికోటకు కానీ అన్నిటికి కూడా నీళ్లు మనం పంపించే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కరువు వచ్చినప్పుడు తాగేదానికి కానీ, పరిశ్రమలకు కానీ, చెన్నైకి నీరు అందియాలన్నా కూడా 58 టీఎంసీలు మినిమం నీళ్లు కావాలి, తాగేదానికి కావాలండి. ఈరోజు 101 టీఎంసీ మనకు అలాట్మెంట్ ఉన్నా కూడా 20 సంవత్సరాల్లో కేవలం 2 సంవత్సరాలు తప్ప మిగతా అన్ని సంవత్సరాల్లో కూడా మనకు అలాట్మెంట్ ఉన్నా కూడా నీళ్లు వాడుకోలేని పరిస్థితి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వాడుకోలేకపోయినాం? 840 అడుగుల కంటే దిగువకు పోతున్నాయి కాబట్టి నీళ్లు వాడుకోలేకపోతున్నాం. తెలంగాణ మాత్రం రోజు 7 టీఎంసీలు నీళ్లు తోడేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితికి నివారణ చేయాలా? రాయలసీమకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా రాయలసీమ ప్రాజెక్టు అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2020 మేలో ఈ ప్రాజెక్టు 3,850 కోట్లతో ప్రారంభించి దాదాపు 1000 కోట్లు పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. కేవలం సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
పంపులు ఏర్పాటు చేస్తే ఆ నీళ్లు మనం ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. దీంట్లో దొడ్డిదారిన దీంట్లో అడ్డం వేయించారు, ట్రిబ్యునల్లో ఏదో అడ్డు వేయించారు. అదేవిధంగా మీరు ఒక్కసారి చూసే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆలోచన చేసి ఆల్రెడీ మనకు అలాట్ అయినటువంటి నీళ్ళే వాడుకుంటున్నాము. రాయలసీమ ప్రాంతానికి జిఎన్ఎస్ఎస్ కానీ తెలుగు గంగకు కానీ వీటికి ఏదైతే నీళ్ళు అలాట్మెంట్ వచ్చినాయో డ్రింకింగ్ వాటర్కు అయ్యే వాడుకుంటున్నాం, మాకు పర్మిషన్ అవసరం లేదని చెప్పి పనులు ప్రారంభించి ఆయన చేయడం జరిగింది. రాయలసీమ మీద చిత్తశుద్ధితో పబ్లిసిటీ లేకుండా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రాయలసీమకు నీళ్ళు అందించాలని చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, మనం ఒకదాన్ని నిన్న ఇది ఎంత గౌరవం అండి. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత ధైర్యంగా చెప్తాడు, అయ్యా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడుతో నేను ఏకాంతంగా సమావేశమై ఆయన నొప్పించి నేను ప్రాజెక్టును ఆపాను, ఆగిందో లేదో కావాలంటే కమిటీ వేస్తాను, మీరు వెళ్ళి చూసుకోండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. జనవరి 3వ తారీఖున 2025లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినట్టు ఆయన ఏం గొప్పగా చెప్పుకుంటున్నాడు, తెలంగాణ కోసం నేను చంద్రబాబు నాయుడుతో ఏకాంతంగా సమావేశమై నేను ప్రాజెక్టును ఆపించాను, మనకు తెలంగాణకు మేలు చేస్తున్నాను అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఈరోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి ఆపానంటే వాళ్ళ కంట్రోల్లో ప్రభుత్వం నడుస్తూ ఉందా? ఈరోజు ఎవరి మీద చేశాడు? సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినే ఒప్పించాను అని చెప్తున్నాడు. బాధ్యత గల పొజిషన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ అనుకున్నారు, ఇరిగేషన్ మినిస్టర్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటమ్మడే స్పందించి ఖండించి దీన్ని మేము చేపడతామని చెప్పి చెప్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఈరోజు పరిస్థితి ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ ఏం చెప్పాడు, అయ్యా రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదు, ఉపయోగమే లేదని చెప్పి కుంటి సాకులు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉంది, కరువు పరిస్థితులు బాగా తెలుసు ఆయనకు, అయినా కూడా 20 టీఎంసీల నీళ్లు ఏమవుతాయని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రాయలసీమ పరిస్థితులు తెలిసి తాగేదానికే నీళ్లు లేని పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి మన రాష్ట్రాన్ని రాయలసీమ ప్రాంతాన్ని బయట వేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, రాయలసీమ భాషగా కానీ ముఖ్యమంత్రిగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూడా ఖండించలేదు. ఈరోజు సభలే సూటిగా మేము కానీ అదేవిధంగా బొత్స గారు ఒకటే అడిగినారు, మంత్రి గారు ఎంతసేపు ఉన్నా ఏం చెప్తున్నారు, నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణలో కట్టే ఏ ప్రాజెక్టుకు పర్మిషన్ లేకుండా కడుతున్నారు, మనం ఆపలేకపోతున్నాం. ఈరోజు పట్టుసీమ ప్రాజెక్టుకు కానీ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఎక్కడ పర్మిషన్లు ఉన్నాయండి? పర్మిషన్ లేకుండా మనమే కదా కట్టింది. దానికి 25 కోట్లు ఒక్కొక్క ప్రాజెక్టుకు పెనాల్టీ వేసింది గ్రీన్ ట్రిబ్యునల్. అదే మీరందరూ కూడా తెలంగాణలో కట్టుకోవచ్చు, ఇక్కడ పట్టుసీమకు పురుషోత్తపట్నానికి కూడా పర్మిషన్ లేకుండా ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. పోలవరానికి కూడా ముందు పర్మిషన్ లేకుండానే మొదలుపెట్టింది. ఈరోజు పట్టుసీమకు ఎందుకు పెనాల్టీ వేసినారు? పర్మిషన్ లేకుండా కట్టినారని. దీనికి మాత్రం రాయలసీమ ప్రాంతం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్ని ఈరోజు దానికి ఏదో పర్మిషన్ లేవని కుంటి సాకులు చెప్పి రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నది కూటమి ప్రభుత్వం. దీంట్లో తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి కూడా ఈ పాపంలో అందరికీ భాగం ఉంది. నేను ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా ఈరోజు రాయలసీమకు పెద్దగా గొప్పగా చెప్తున్నారు. ఈరోజు పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్స్లు ఉన్న 20 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాత్రమే మనకు అలాట్ చేసిన నీళ్లు వాడుకున్నాం, హక్కుగా ఉన్న నీళ్లు వాడుకోలేని పరిస్థితి. ఈరోజు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, రాయలసీమ కరువు నివారణ పథకం కింద 30,000 కోట్లు ఖర్చు పెట్టి టెండర్లు పిలిచి, అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 80,000 క్యూసెక్స్ నీళ్లు తీసుకొని పోతిరెడ్డిపాడు కెనాల్ను కూడా వైడెన్ చేసి మిగతా రాజోలి ప్రాజెక్టు కానీ, జోలదరాశి కానీ, అంద్రినేవ కానీ కెనాల్స్ అన్నీ కూడా వెడల్పు చేసి ఎక్కువ నీళ్లు వాడుకునే దానికి చేపట్టినటువంటి ఆ ప్రాజెక్టు రాయలసీమ కరువు నివారణ
ప్రాజెక్ట్ ఏదైతే ఎంతో అవసరమైనటువంటి ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారని చెప్పి దాన్ని కూడా అటకెక్కించారు. అంటే మీరు రాయలసీమ ప్రాంతానికి సభలో మాత్రం గొప్పగా చెప్తారు, చేసే పనులన్నీ మాత్రం పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ కరువు నివారణ కోసం చేపట్టినటువంటి 30,000 కోట్లు పెట్టి టెండర్లు పిలిచి 80,000 క్యూసెక్లకు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి అదేవిధంగా కేసీ కెనాల్ ఆయకట్టు కాపాడేదానికి కానీ రాజోలి ప్రాజెక్టు కానీ జోలదరాశి కానీ అదేవిధంగా మిగతా అన్నీ కూడా జేఎన్ఎస్ఎస్ అన్ని ప్రాజెక్టులు మూడో టన్నెల్ ఈరోజు అవుకులో ఒక టన్నెల్ మూడో టన్నెల్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాలువలు ఎడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టి టెండర్లు పిలిస్తే దాన్ని అరకెక్కించారు. రాయలసీమ ప్రాంతానికి కూటమి ప్రభుత్వం పూర్తి అన్యాయం చేస్తూ ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇరిగేషన్ మినిస్టర్ని కానీ మిగతా కూటమి నాయకులను డిమాండ్ చేస్తూ ఉన్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ కరువు నివారణ పథకం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినారని జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి దురుద్దేశంతో ఒక వ్యక్తి మీద కోపంతో రాయలసీమకు అన్యాయం చేయొద్దు, మీరు ఈ ప్రాజెక్టులన్నీ చేపట్టి రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి మేము మనవి చేస్తాం. సాక్షాత్తు శాసన మండలి సాక్షిగా మరోసారి నారావారి చీకటి ఒప్పందం నారావారి చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఎందుకు చెప్తున్నా అంటే నారావారి చీకటి ఒప్పందం బట్టబయలైందంటే మనకందరూ తెలిసిందే, రాయలసీమ అంటే రత్నాల సీమ, రాయలసీమ పంటలకు మారుపేరు, రాయలసీమ రైతులు సుఖంగా ఉండాలి, రాయలసీమకు మంచి నీరు సరఫరా కావాలనేసి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 3,800 కోట్లు ఖర్చు పెట్టి 87% పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు హఠాత్తుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆపేసింది. ఎందుకు ఆపేసిందిరా ఈ కూటమి ప్రభుత్వము అని మనము దాంట్లోకి లోపలికి పోతే, సాక్షాత్తు తెలంగాణ శాసనసభ సాక్షిగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా క్లోజ్డ్గా 2 రకాలుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని? నేను నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దగ్గరి సంబంధంతో నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆపమని రిక్వెస్ట్ చేశాను. అందుకు ఇమ్మీడియట్గా ఆగిపోయింది. కావాలంటే మీరు ఒక కమిటీ వేసి పోయి చూసుకోవచ్చు అని చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు మేము శాసన మండలిలో క్లియర్గా ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ రైటా రాంగా అని. ఎందుకంటే సాక్షాత్తు క్లియర్గా అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఇది అబద్ధమైతే కూటమి ప్రభుత్వం నీట్గా అబద్ధము అని చెప్పచ్చు, నిజమైతే అవును మాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధం కావచ్చు, లేకపోతే మాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఓటుకు నోటు కేసు కావచ్చు, లేదా మాకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న లోపాయ ఒప్పందాలు కావచ్చు, లేకపోతే సూట్ కేసు ఓటు చంద్రబాబు అది కూడా కావచ్చు, ఏదైనా సరే మా తెలంగాణ ప్రజల కోసం రాయలసీమను తొక్కేయాలి, రాయలసీమ గొంతు నొక్కాలి, అందుకోసం మేము ఆపేసామని కూడా చెప్పచ్చు. కానీ అది ఏమి చెప్పుకోకుండా, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పకుండా ఈరోజు రాయలసీమ ప్రజల గొంతు కోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు చూస్తే రాయలసీమకు వచ్చిన ఎయిమ్స్ కావచ్చు, రాయలసీమకు తెచ్చిన హైకోర్టు కావచ్చు, రాయలసీమకు వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, ఇట్లా ఏవి చూసినా, ముఖ్యంగా మెడికల్ కాలేజ్ కావచ్చు, ఏవి చూసినా రాయలసీమ ప్రజలు బాగుండద్దు, వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి అని ఏకైక లక్ష్యంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిర్ణయించుకొని ఈ చెప్పినవన్నీ తీసేయడం జరిగింది. ఈరోజు సూటిగా కూటమి ప్రభుత్వానికి కావచ్చు, లేదా నారా లోకేష్ గారు కావచ్చు, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒకటే సవాల్ విసురుతున్నా. ఒకప్పుడు
క్యాషు సూట్ కేసు రేవంత్ రెడ్డి ఓటు చంద్రబాబు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు క్యాషు సూట్ కేసు రాజేషు లోకేష్ అని మరో ఒప్పందం అయింది. అంటే ఇది ఏ ఒప్పందంతో మీ ఇద్దరి మధ్య ఏ ఒప్పందంతో ఈరోజు రాయలసీమ ప్రజలు గొంతు నొక్కినారు నారా చంద్రబాబు నాయుడు గారు? క్యాషు సూట్ కేసు రేవంత్ రెడ్డి గారు, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి ఏమన్నా లోపాది ఒప్పందాలతో ఈరోజు రాయలసీమ ప్రజలు గొంతు నొక్కారా? లేదా మీకు సంబంధించిన ఓటు నోటు కేసు ఉంది కదా, ఆ కేసులోంచి బయటపడాలనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ లేకపోతే రాయలసీమ ప్రజలను కానీ రేవంత్ రెడ్డి గారి తాకట్టు పెట్టి ఈరోజు రాయలసీమ ప్రజలకు అన్యాయం చేశారనేసి ఈరోజు పాత్రికేయుల మిత్రుల ద్వారా ఈరోజు కూటమి ప్రభుత్వానికి స్ట్రైట్గా ఓపెన్ ఛాలెంజ్గా అడుగుతుంది. మీరు నిజంగా చేయకపోతే, మీరు నిజంగా ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోతే పనులు మొదలు పెట్టండి. మా నాయకుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3,500 కోట్లు ఖర్చు పెట్టి 87% పూర్తి చేసిన పోతిరెడ్డిపారు ఇరిగేషన్ ప్రాజెక్టును ఈరోజు మీరు ఎందుకు ఆపాల్సి వచ్చింది? కేవలం మీరు మీ సొంత లాభాల కోసం రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టారు. మీరు పుట్టింది రాయలసీమలోనే, ఎమ్మెల్యే అయింది రాయలసీమలోనే, ముఖ్యమంత్రి అయింది రాయలసీమలోనే. కానీ రాయలసీమ ప్రజల గొంతు ఎందుకు నొక్కాలనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు? మనకందరూ తెలుసు, రాయలసీమ నీళ్లు తాగుతానే ఒక పౌరుషం వస్తుంది అనేసి. అంటే మీకు పౌరుషం లేదా? రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టి ఈరోజు మీ సొంత లాభాల కోసం రాయలసీమ ప్రజలను గొంతు నొక్కుతారా అనేసి ఈరోజు పాత్రికేయుల మిత్రుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.